దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా జయప్రదం చేశారు. దాన్ని వారవలేక ఆ యొక్క ఘనతని తట్టుకోలేక మరి కొంతమంది నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు నాయకులు కావచ్చు, మాట్లాడిన విధానాన్ని గురించి మీకు క్లారిటీ ఇద్దామని నా ఆలోచన. ముందుగా టీడీపీ నాయకులందరూ కూడా మా ప్రతాపరావు నాయన గారి మీద ఉన్నటువంటి అపారమైన గౌరవానికి, ప్రేమాభిమానానికి మేము కూడా సంతోషిస్తున్నాం. ఒకసారి పేర్నాని గారు ఆ సభలో మాట్లాడిన విధి విధానాల గురించి ఒకసారి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా వైరల్ అయింది. నేను చెప్పేది ఏంటంటే, పేర్నాని గారు ఊతపదంగా లేదంటే పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక సామెతగా ఏం మాట్లాడారంటే, గడ్డామ దగ్గర కుక్కలాగా అన్న విషయం మాట్లాడిన మాట వాస్తవం. అదేంటంటే, గడ్డాం అంటే నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తి, ప్రతి ఒక్క సంపద అంతా కూడా ఆయన చాలా జాగ్రత్తగా 3 సార్లు 3 టర్ములు ఎమ్మెల్యేగా చేసి ఎక్కడా కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా సంపదని ఎక్కడా కూడా కొల్ల కొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడాలనే ఉద్దేశం. అది చాలా క్లారిటీ అండి నాకు తెలిసినంత వరకు. లేదంటే మీరు ఒకసారి మరలా రిపీట్ చేసి చూసుకోండి. చాలా క్లారిటీగా చెప్పారు, చాలా జాగ్రత్తగా కాపాడ్డారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు, సేవ కొరకు వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం కొల్లగొట్టేశారయా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే బూతులు కూడా కొన్ని సామెతల్లో ఉంటాయండి. మీ అందరూ తెలుసు, పెద్దవాళ్ళందరూ, మీరు ఇంకా నేనంతా చిన్నవాడిని కానీ మీ అందరూ తెలుసు. కానీ ఆ సందర్భంలో మాట్లాడేటువంటి విషయాన్ని మాకు చాలా బాధగా ఉందన్నారు. మేము సంతోషిస్తున్నాం, మీ బాధని మేము కూడా ఏకీభవిస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే, పేర్నాని గారు అదే మీటింగ్లో, అదే సందర్భంలో చాలా క్లారిటీగా రాజావారు, దొరగారు ఎప్పుడూ కూడా ప్రజల కోసం పరితపిస్తూ, ప్రజలకు కావాల్సిన ప్రతి సమస్యను తీరుస్తూ, ఇదిగో మా నాయకుడంటే పలానా జమీందారయా అని చెప్పి కాళ్ళు ఎగరేసుకునే విధంగా హైదరాబాద్ వెళ్ళినా, ఏలూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, బందరు వెళ్ళినా సరే, ఎక్కడా సరే మా నాయకుడు, మా ఎమ్మెల్యే ప్రతాప్ నాయన అన్న విధంగా చెప్పాడే. అది మీకు కనపడపోవచ్చు, వినపడపోవచ్చు, అది నేను క్లారిటీ ఇస్తున్నా అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజున జరిగినటువంటి సభలో చాలా క్లియర్గా, ఇదిగో బాబు మీ నాయకుడు మా నూజివీడు ప్రాంతం వచ్చి 4 మండలాలు ఉన్నాయి, 4 మండలాల్లో ఎక్కువ శాతంగా ఆగిరిపల్లి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, ఎందుకని దీని గురించి అని చెప్పారు. మీరేం చెప్పాలి? ఆగిరిపల్లి మండలంలో మేమేం తప్పు చేయలేదు, ఆగిరిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, లేదంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఆగిరిపల్లి మండలాన్ని డెవలప్ చేయలేదో, నూజివీడు నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేదో, అంతకన్నా భిన్నంగా మేము డెవలప్ చేస్తామని చెప్పండి, లేదు చేసి చూపించండి. మేము చెప్పేది ఏంటంటే, మా ప్రతాప్ నారాయణ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి మంచి చేద్దామని చూశారు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి మైనింగ్ విషయాలు కానీ, ప్యాకాడ్ శిబిరాలు కానీ, కోడి పందాల్లో ₹1 కోటి
కోట్లు నెట్టేయటం కానీ ఎన్ని చేయలా. మీరు మాతో అనవసరంగా చెప్పించుకోవద్దు. మీరు 2 మాట్లాడితే నేను 10 మాట్లాడతాం. నేను చెప్పేది ఏంటంటే గౌరవంగా అందరికి కూడా మేము ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గౌరవానికి నిదర్శనం. మినిస్టర్ గారు గౌరవిస్తాం, తప్పలేదు. మా అందరికి మినిస్టర్ గారే అన్నీ. ఆయన చెప్పిన విషయాన్ని మీరు పక్కదోవ పట్టిస్తూ హేళన చేస్తూ ఒక అతను పెట్టాడండి. అతను ఎక్కడండి, నెహ్రూపేట. ఆయన పేరేంటండి, నెహ్రూపేటలో అవుట్గా నడుస్తాడే నత్తా నాగేశ్వరరావు గారు. ఆయన కూడా మా సోదరుడే, మా యొక్క జాతికి సంబంధించిన బిడ్డే. ఆ యొక్క నత్తా నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేశాడండి. ఎంత హవళీనగా, ఎంత హేళనగా చేశాడంటే చెప్పుకోవటానికి చాలా బాధ ఉంది. ఏమైనా నీకు కావాలంటే నత్తా నాగేశ్వరరావు గారు సోదరా, నీకు కావాలంటే నీకు ఏదన్నా పదవో లేదంటే నీ స్వార్థపూరితమైన ఆలోచనకి కావాల్సినటువంటి ఏదన్నా దొడ్డిదారిలో నీకు రాబడి కావాల్సిన ఏదైనా ఉంటే దండం పెట్టి, నేను నా పరిస్థితి ఇది, నేను అవుట్ వాడిని, నేనేం పని చేయలేను, నాకు ఏదో ఒకటి మీరు ఎట్టగో చేస్తున్నారు కదా, దాంట్లో ఎంతో కొంత భాగం నాకు కూడా కల్పించండి అడగండి, తప్పే ఉందండి. అంతే తప్ప మీ టీడీపీ నాయకులు కూడా ప్రతాప్ నాయన్ గారు అంటే చాలా గౌరవంగా ఉన్నారు కదా, మరి నువ్వు అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కౌన్సిలర్గా కలిసి అదే నోటితో నీకు నాలికే కదా, నాలికి ఎడుతిరుగుతట్టు మాట్లాడతావా? బుద్ధున్నాయా నీకు? నాలికి ఎడుతిరుగుతట్టు మాట్లాడతారా? అదే నోటితో ప్రతాప్ నాయన్ గారు జమీందారు గారు, ప్రతాప్ నాయన్ గారు దేవుడు, చంద్రనారాయణ గారు గొప్ప వ్యక్తి, నేను ఎప్పుడు కూడా వాళ్ళకి నేను శిరసా వహిస్తూ నేను ప్రయాణం చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఆయన తప్ప నాకు ఎవరు కనపడరు, ఆయనే దేవుడు అని చెప్పిన రోజులు మర్చిపోయావా నువ్వు? ఇదేంటయా ఇప్పుడేమంటావు? శారద గారు దేవుడు, శారద గారు మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి ఇప్పుడు మాట్లాడతావు. శారద గారు రేపు ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రేపు ఇంకోళ్ళు వస్తే ఇతను ఏం చేస్తాడంటే జమ్ము దూకేస్తాడండి. దూకేసేసి ఇప్పుడు ప్రతాప్ నాయన గారు ఏ విధంగా ఓడి మాట్లాడారో ప్రతాప్ నాయన గారిని అంతకన్నా హవలేనగా మాట్లాడాలంటే మనసున్న ఈ నత్తా నాగేశ్వరరావు మాటలు ఎవరు నమ్ముతారండి? ఈ నూజివేడ్ నియోజకవర్గంలో కానీ టౌన్లో కానీ నమ్మానండి. ఆయన చరిత్ర ఏంటి తీమానండి, ఆయన పుట్టిన పూర్వత్వం కానీ చరిత్ర ఏంటి తీమానండి, ఆయన రాజకీయ జీవితం ఏంటి మాట్లాడమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఎక్కడైనా మాట్లాడతా. అది కాదు సోదర, మనకు కావాల్సింది ఏంటంటే విలువలు గల రాజకీయం చేస్తానంటే కనుక చేయి, తప్పులేదు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవటం చీప్ అండి. నేను మాట్లాడను, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడు. కొన్ని రోజుల క్రితం మరి మన నూజివేడ్ నియోజకవర్గంలో చెన్నంపేట గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణలో జరిగినటువంటి సంఘటనల గురించి మరి తెలుగుదేశం నాయకులు మాట్లాడే విధానం కానీ తీరు గురించి కానీ చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నూజివీడు చరిత్రలో దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 సార్లు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మేము చెప్తున్నాం. మరి మీరు కూడా మరి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇవాళ నూజివీడు చరిత్రలో, ఎందుకంటే ఇప్పుడు మా సోదరులు ఇందాక చెప్పారు, కానీ ఇవాళ దాదాపుగా సుమారుగా 1400 కోట్లతో త్రిబుల్ ఐటీ అంటే నిజంగా నూజివీడు చరిత్రనే, నూజివీడు చిత్రపటాన్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి ప్రతాప్ నాయన్ గారు. 1400 కోట్లు తీసుకొచ్చి నూజివీడులో స్థాపించారు. తద్వారా కొన్ని వేల మంది ఉపాధి పొందుతూ నూజివీడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ జీవనోపాధి కలిగించుకుంటున్నారు. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇదివరకు 200 పడకలు ఉన్న హాస్పిటల్ ఇవాళ 300 పడకలు చేసి ఇవాళ ఎంతో పెద్ద దాదాపుగా 25 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఇవాళ నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్ని కట్టించినట్టు ఘనత నాయన్ గారిది. అలాగనే మినీ హాస్పిటల్స్, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన బైపాస్లు కానీ, తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చేసి ఇవాళ పర్మిషన్ తీసుకొస్తే
మరి దాన్ని కూడా ఇవాళ ఓపెన్ చేయకోకుండా దాన్ని అలాగనే ఉంచుతున్నారు. ఇలా విద్యా విధానంలో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ అనేక రకాలుగా నూజివీడుని అభివృద్ధి పరిచారు. ఇవన్నీ కూడా కేవలం కూడా సాధారణ ఎమ్మెల్యే గుండి సాధించినటువంటి విజయాలు ఇవన్నీ. నిజంగా ఆల్ టైమ్ రికార్డు అన్ని 100 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి నూజివీడు అభివృద్ధికి చేశారంటే, ఇవాళ మీరు వచ్చిన తర్వాత కనీసం ఒక 100 కోట్లతో ఏదైనా అభివృద్ధి చేసినటువంటి ఘనత మీరు ఎక్కడైనా ఒకసారి చూపించండి. పేరు నాని గారు మాట్లాడిన మాట వాస్తవాలు అయ్యి. ఇవాళ నూజివీడు సంపదను కానీ, నూజివీడు యొక్క అభివృద్ధిని కానీ ఇవాళ నాయన గారు ఎంతో చాలా జాగ్రత్తగా, ఎవరో కూడా అన్యాయక్రాంతులు అవ్వకోకుండా, నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ తినకోకుండా నూజివీడిని ఈ రకంగా ఎక్కడ సంపద ఉందో సరే ప్రకృతి సంపదమైన సంపదనే ఎక్కడో కూడా అన్యాయక్రాంతం అవ్వకుండా కాపాడినటువంటి వ్యక్తి ప్రతాప్ నాయన గారు. మరి అటువంటి విధానాన్ని మీరు వక్రీకరించి వేరే రకంగా మాట్లాడటం అనేది ఎంత కరెక్ట్ అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రకృతి అనేది ఇవాళ దోషేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇందాక మా నాయకులు మాట్లాడారు, ఎక్కడ కొండలాగట్లా, ఎక్కడ గుట్టలాగట్లా. మరి ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒక కొండను తవ్వటం అనేది ఉందా? ఎక్కడైనా బయటకు వెళ్ళటం అనేది ఉందా? కానీ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ఆ సంపదను మొత్తాన్ని కూడా దోచేస్తున్నారు. నిజంగా అది అనేది మీరు నిజంగా మా నాయకులు మాట్లాడినట్టుగా ఎక్కడైనా సరే ఆ సంపద అనేది, ఆ సృష్టి అనేది అలా ఉంటే దేశానికి, మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి ఉపయోగపడతాయి. అలా కాకోకుండా మీరు మొత్తం కూడా దోచేస్తూ ఉంటే నిజంగా నూజివీడు నియోజకవర్గమే మైనస్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకోకుండా మేము ఆ పద్ధతిలో మాట్లాడితే మీరు కాదని చెప్పి వేరే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇంకా చూసినట్లయితే ఇవాళ నూజివీడుని ఎంతో అభివృద్ధి పదవులు నడిపి మరి నూజివీడు చరిత్రని మార్చేసినటువంటి వ్యక్తి ప్రతాప్ నాయన గారు. మరి వాళ్ళ ఆయన గురించి మరి చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో నిజంగా మీరు కానీ, మేము కానీ ఇవాళ ఇలా ప్రెస్ మీట్లో కూర్చుంటున్నామంటే అది ఎవరి పుణ్యం అనేది మీరు గమనించాలి. ఇవాళ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నామంటే అది ఎవరి పుణ్యం? ఎంతోమంది వ్యక్తులకి రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి వ్యక్తి ప్రతాప్ నాయన గారు. మీలాంటి మాలాంటి వాళ్ళకి కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రతాప్ నాయన గారు. అటువంటివన్నీ మర్చిపోయి మనం ఏదో కొంచెం ఒక స్థాయిలోకి వచ్చేసామని చెప్పి ఏదో నాయకులు పొగడతల కోసము లేకపోతే మన స్వలాభం కోసము ఆశపడి వేరే వాళ్ళని నిందించడం అని కానీ, వేరే వాళ్ళ మీద మాటలు అవాకులు చవాకులు పేలటం కానీ అది మంచి పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకా చూసినట్లయితే నూజివీడు లోకల్లో ఇవాళ మరి నాయకులు కానీ, మరి కౌన్సిలర్స్ కానీ వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము ఎంతో పలుకుతున్నాం. తర్వాత ఇవాళ రాష్ట్రపరంగా చూసినా సరే, ఇవాళ ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో మరి జగన్ గారు చేసిన అభివృద్ధి తప్ప మీరు ఇంతకాలం దాదాపు 2 సంవత్సరాల దగ్గర పడుతుంది, ఎక్కడైనా సరే మీరు చేసిన అభివృద్ధి కనపడుతుందా? ఇవాళ జగన్ గారు నిజంగా చెప్పాలంటే నిజంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేసి మరి రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజల యొక్క విధానాలను మొత్తాన్ని మార్చేసిన వ్యక్తి జగన్ గారు. ఇవాళ పెన్షన్లు ఉన్నాయి. జగన్ గారు వచ్చినప్పుడు సుమారుగా మనకు రాష్ట్రంలో 67 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఇవాళ చూసినట్లయితే అవి 60 లక్షలకు వచ్చేసినాయి. మరి మొత్తం కూడా మరి పడిపోయాయి. మరి ఇవాళ మీరు ఈ రకంగా మీరు అభివృద్ధి లేకపోకుండా, సంక్షేమం లేకపోకుండా మీరు సూపర్ 6 అని చెప్పి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఏం జరిగింది? ఇవాళ ఆడపిల్లల నిధి అన్నారు, 18 సంవత్సరాలు ఇన్నాళ్ళు 1500 ఇస్తానన్నారు. అవి ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి మనిషికి 3000 కాడికి ఇస్తానన్నారు, అవి ఇచ్చారా? దీపం పథకానికి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, అవి ఇచ్చారా? ఏది కూడా ఫుల్ఫిల్ చేయని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాల్లో మీరు చెప్పుకోవడం తప్ప, మాటలు తప్పితే ఎప్పుడు కూడా చేతలు లేని ప్రభుత్వం మీది. ఇంకా మీరు ఇప్పుడు ఎలా ఉందో మీ గ్రాఫ్ అనేది మీరు గమనించండి. ఈ వచ్చిన 18 నెలల్లోనే మీ గ్రాఫ్ ఏంటి పరిస్థితులు లెక్కేసుకోండి. ఎంతో మరి వాళ్ళ జగన్ గారి ప్రభుత్వంలో సుమారుగా 3 లక్షల కోట్ల 3,36,000 కోట్లు అప్పు తీసుకొస్తే మరి వాళ్ళ దాదాపు సుమారు 18 నెలల్లోనే మీరు 3 లక్షల కోట్ల చెరువుల్లో ఉన్నారు. మరి రాష్ట్రం మరి ఏ స్థితికి తీసుకెళ్తున్నారు, ఏ రాష్ట్రం తీసుకెళ్తున్నారంటే మీరే గమనించండి. ఇవాళ ప్రతి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి వ్యక్తి నెత్తి మీద 70,000 రూపాయల అప్పు తీసుకొచ్చి నెత్తిన పెట్టినటువంటి విధానం ఇది. ఇటువంటి అన్నీ కూడా మర్చిపోయి అభివృద్ధి చేయండి. మీరు క్యాబినెట్ ఇప్పుడు మన నియోజకవర్గంలో పార్థసారథి గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారంటే ప్రజలకి అందరికీ ఏదైనా మేలు చేస్తానని అందరూ ఆశపడుతున్నాం. కానీ మీరు ఏకంగా తోటపల్లిలో ఫ్యాక్టరీ కడతాము, కొండంత ఫ్యాక్టరీ కడతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు గమనించండి. అదేంటండి, సదనకుండా భూములు తీసుకోవచ్చు కదా మీరు ఫ్యాక్టరీ కట్టడానికి.
శుభ్రంగా ఏకం కొండ ఉంటే అది తవ్వటానికే 10 సంవత్సరాలు పడుతుంది కదండి. అంటే 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కడతారు మీరు? అంటే 10 సంవత్సరాలు మట్టి అమ్ముకోవటానికా మీరు? కొండను మీరు సెలెక్ట్ చేసుకుంది దేనికి? ఫ్యాక్టరీ కట్టడానికి, నూజివేడి యువతకు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పి మీ నాయకులు చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నాయకులు కూడా గమనించుకోవాలి. కొండను తవ్వటం ఏంటి, ఫ్యాక్టరీ కట్టడం ఏంటి, అక్కడ యువతకు ఉపాధి కల్పించడం ఏంటి అనేది మరి నాయకులు, మీ తెలుగుదేశం నాయకులే మీరు గమనించుకోవాలి. ఇది ఎప్పటికి సాధ్యపడద్దని. ఇలా చూసుకుంటే వెళ్తే నూజివేడు కొండలు మొత్తాన్ని తవ్వేసి ఇలాగున్నారు. 18 నెలలకే ఇటు ప్రయోగాలు చేస్తుంటే ఇంకా సుమారు దాదాపు 3.5 సంవత్సరాలు ఉంది. మరి 3.5 సంవత్సరాల్లో అసలు నూజివేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాలు ఎక్కడ కూడా ఒక కొండను కూడా ఉంచేలా కనపట్లా మీరు. మరి ఇవన్నీ కూడా గమనించండి. ఎందుకంటే మేము విమర్శలు చేసుకోవటం కాదు, నూజివేడి అభివృద్ధికి పాటుపడండి, నూజివేడిని ముందుకు తీసుకెళ్ళండి. నూజివేడికి మీరు ఏదైనా మంచి ఫ్యాక్టరీ, ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తే మేమందరం సంతోషపడతాం. అంతే తప్ప ఏం తీసుకురాకోకుండా ఉండ ఆటలను దోచేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాయకులు, ప్రజలు అందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ విగ్రహ ఓపెనింగ్కి వచ్చిన నాని గారు ఏదేదో మాట్లాడారని 100 రకాలుగా మాట్లాడుతున్నారు. దాంట్లో 41 నిమిషం ఆయన మాట్లాడారు. దాంట్లో 20 నిమిషాలు లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నువ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈఓ గారు మాట్లాడారనే దాన్ని మాట్లాడారు. దాని గురించి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఎవరో ప్రశ్నిస్తలా. ఎందుకని అంటే మేము మాట్లాడింది తప్పు, మా అధినాయకుడు మాట్లాడింది తప్పు అని మీరందరూ ఒక క్లారిటీకి వచ్చేసారు. చాలా సంతోషం. ఆ క్లారిటీకి మీరు రావటం అనేది చాలా సంతోషం. ఇంకొకటి మళ్ళీ ఏం చెప్పారు, మేము మట్టి తవ్వేశారు, అది తవ్వేశారు, ఇది తవ్వేశారు అని ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్నారు. ఏది 201 అక్కడ అసలుకే 2018లో దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో? తెలుగుదేశం టైంలో పర్మిషన్ తీసుకున్నారు. ఆ నాయకులు మీ అమ్మడే తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఇదిగోండి మెట్టగూడెంలో ఈ తవ్వకాలు ఏంటి? కావాలంటే తెలుగుదేశం వాళ్ళు 5, వైసీపీ వాళ్ళు 5, మీడియా మొత్తం కలిసి వెళ్దాం. ఇగోండి ఈ అవునా కాదా? మేము చెప్పేది అబద్ధమైతే రండి వెళ్దాం, మేము చూపిస్తాం. తవ్విన తవ్వకాలతో సహా చూపిస్తాం. హనుమంతులగూడెం, మెట్టగూడెం పర్మిషన్ ఉందా? తవ్వారా లేదా? రండి తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఎందుకంటే ఏదేదో మాట్లాడుకుని ఏదేదో చేయటం కాదు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లడ్డూ ప్రసాదం మీద ఆయన 20 నిమిషాలు మాట్లాడితే దాని గురించి మాట్లాడారా? ఆ రోజునంటే మనం అడ్డదారులు గెలవడానికి ఎన్నైనా 100 అబద్ధాలు చెప్పచ్చు అన్నారు. మళ్ళీ మా టౌన్ నాయకులు కొంతమంది 3 సార్లు ఆయన శంకుస్థాపన చేశారన్నారు. రాజధానికి ఎన్నిసార్లు చేశారంటే తాత్కాలిక రాజధానిగా మీరు కట్టింది, ఎక్కడన్నా పర్మనెంట్ రాజధాని అని మీరు చంద్రబాబు నాయుడు గారు నోటితో చెప్పారా? పోనీ అక్కడంటే శంకుస్థాపనకి 2 కోట్లు 1 కోటి అయి ఉంటుంది ఖర్చు. నీకు ఎన్ని 100 కోట్లు అయింది శంకుస్థాపన ఖర్చు? ఎవరో కూడా నిజాయితీ మాట్లాడుకోండి, అంతేగాని ఏదేదో చెప్పటం కాదు. ఇంకో నాయకుడు చెప్తారు దాంట్లో క్యాష్నోలో కాదు, ఈ కాదు, అయి కాదని. 281 మంది దొరికారా లేదా? ఏది సంక్రాంతి ముందే ఇది మేము చెప్పేది. దొరికారా లేదా? దాంట్లో ఎవరెవరు దొరికారు, ఎవరిని పోలీసులు పక్కకు పంపించారు, జనం అందరూ చెప్పుకుంటున్నారు. అంతేగాని ఏదో మనం మాట్లాడేసాం, గుడ్డగాల్చి మీద వేసేసాం అంటే సరిపోదు. ఉన్న నిజాయితీగా మాట్లాడండి. ఆటలాడారు, క్యాష్నోలు ఆడారు, కోడి పందాలు ఆడారు. దాంతోపాటు ముందు మాత్రం చక్కగా ముగ్గులు పోటీలు, ఎడ్లు పందాల పోటీలు పెట్టిన మాట, పశువులు ప్రదర్శన పెట్టిన మాట నిజం. తర్వాత దాని ముసుగు తీసేశాక అసలు నిజ రూపం చూపించారు. అందరూ వెళ్ళి చూసిన వాళ్ళం, దాంట్లో మేము కూడా వెళ్ళాం. కోడి పందాలు చూడటానికి ఏం జరుగుతుందని చూస్తానికి వెళ్ళిన వాళ్ళం మేము కూడా ఉన్నాం. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోండి, నిజాలు మాట్లాడుకోండి, అంతేగాని అబద్ధాలు అది చేసేసారు, ఇది చేసేసారు అనకొండలో ఇక్కడ ఎవరూ లేరు. ఎవరు అనకొండో ఏంటో పార్టీలో ఉన్న నాయకులు చెప్పుకుంటున్నారు అని అందరూ కూడా మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని కోరుకుంటూ. కాదు రాము గారు, ఇప్పుడు మన పేరు నాని గారు ఆగిరిపల్లి విషయంలో
మాట్లాడిన సందర్భంలో ప్రతాప్ గారిని ఒక వాడారు కదా, అది చాలామంది బాధపడుతున్న విషయం. అది ఆ మాట మాట్లాడటానికి మాకే రాని విషయం. దాని మీద ఏంటంటారు? ఏమంటే ఇప్పుడు ఆయన నాయకుడు అంటే ప్రతాప్ నాయన గారి లాగా ఉండాలి, ప్రతాప్ నాయన గారి లాగా ఉండాలని కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, మేము పలానా నాయన గారి మనుషులు అన్నారు. మరి అది చెప్పరే మీరు? ఫ్లోలో ఆయన తినడో తిన్నవుడు అనేది చెప్పిన మాట దానికి చెప్తే మీరు అది పట్టుకుంటున్నారు, కానీ కాలర్ ఎగరేసుకుని నాయన గారి లాగా రాజకీయంగా ఉండాలని మాట్లాడరే. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళకి కొన్ని సూచనలుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏది బాబు మీరు ఈ రూట్లో వెళ్తున్నారో ఈ రూట్ మంచిది కాదు, కొంచెం ఈ రూట్ ప్రజలకి న్యాయం జరుగుతలేదు అని చెప్తూ ఉంటారు. అది కూడా తప్పు కింద భావించుకుని అసలు మనం మాట్లాడగల స్థాయి ఉందా, స్థాయి లేదా, స్థాయి ఉన్నోళ్ళు మాట్లాడి లేనోళ్ళు మాట్లాడి అందరూ కూడా ఏదో దొరికిందిలే మేమేదో అధికార పార్టీలో ఉండడంలే అని ఓకే మాట్లాడి చెప్తే దానికి ఉపయోగమే ఉందండి. ఎవరైనా మీరైనా మేమైనా ఎవరైనా మీడియా మిత్రులారా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, అసలు స్థాయిని బట్టి మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా మనం ఒక స్థాయి, మన స్థాయి ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అయ్యో బాబు ఈ గుట్టలు దోసుకుంటున్నారో లేదా ఇది దోసుకుంటున్నారో అది యాక్చువల్గా జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడతారు. ఎవళ్ళైనా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఓహో మనకి తెలియలేదు కాబట్టి ఇది జరిగిపోతున్నాయి అని తెలుసుకుని పరిపాలిస్తే ప్రజలకి ఎవళ్ళైనా ఎన్నికైన ఎలక్షన్ బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నాయకులు ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభదోషంగా అందరికీ న్యాయం చేయాలి. గెలిచాక అందరికీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాకు మినిస్టర్ గారు వచ్చాడు, మా అందరికీ మినిస్టర్ గారే, ఆయన కాదనలేదు కదా. ఇప్పుడు మా ప్రతాప్ నాయన్ గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. మచ్చలేని నాయకుడు. ఎవళ్ళైనా సరే దమ్ముండ నాయకుడు కానీ దమ్ముండ కార్యకర్త కానీ ఎవళ్ళైనా వచ్చి ఇదిగో ప్రతాప్ నాయన్ గారు ఈ ఫ్రాడ్ చేశారని చెప్పమానండి, మేము దాన్ని నిరూపిస్తాం. ఇప్పుడు సోనాపానం వేణు గారు మా కులమిత్రుడే, మా మిత్రుడు, మంచోడే. ఇప్పుడు ఎవరి పార్టీలో ఉంటారో ఆయన ఒక స్థాయికి వచ్చాడు. అసలు మన స్థాయి అంటే మనం ఏం మాట్లాడుతున్నాం? ఏదో తోటపిల్లి ఏదో జరిగింది 201 ఇంకోటని. శోభనాపురంలో ఏం తెప్పది పెదనార తెప్పలో ఈ ఆటకు కూడా గ్రాబిల్ అనేది తోలుతున్నారా లేదా? ఈదర గట్టు నుంచి గ్రాబిల్ తోలుతున్నారా లేదా? నీ గ్రామం నీ పక్క గ్రామం నుంచి తోలుతున్నారా లేదా? దానికి సమాధానం చెప్పమనండి. ఏదన్నా ఉంటే కాదు అని అంటే చెప్పమనండి. మీడియా మిత్రుని తీసుకుని నేను వస్తా, ఆయన రమ్మనండి, నేను చూపెడతాను. మాట్లాడితే ఏదో మాడుకుంటే ఉపయోగం లేదు కదా, మన స్థాయి తగ్గట్టు మనం మాడుకోవాలి. అసలు రాజధాని పేరు మీదుగా మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇంత గ్రావిల్ని తోలే కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మునుపు గెలిచినప్పుడు నూజివీడులో క్యాపిటల్ పెడతానన్నాడు. మన చాలా ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మన సంపద అంతా తీసుకెళ్ళి ఆ బురదలో పోయటం ఏంటి? ఇవాళ మన గట్లన్నీ తోలేస్తున్నారు. రేపు మన పరిస్థితి ఏంటి? మన రేపొద్దున మన బతికే పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, మన వాతావరణం ఏంటి? మన కాలుష్యం ఏమైపోతుంది? మన సంపద అంతా దోచుకెళ్ళిపోతున్నారా? మన కాలుష్యం ఏర్పడిపోతుందా? మన గట్లన్నీ నెట్టుకెళ్ళిపోతున్నారా? ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు, నాయకులు ఎవరన్నా కానీ అసలు మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇంత మట్టి వెళ్తుంది, ఇంత గ్రాబులు వెళ్ళిపోతుందని ఆ నాయకులు ఎందుకు మాట్లాడరు? ఇట్లా వెళ్ళిపోతుంది బాబు మీరు కొంచెం జాగ్రత్త పడినాయని మేము సూచనలు ఇస్తే అది మీరు తెలుసుకోకుండా మా మీద బురద చల్లితే ఎట్లాగండి? అసలుకి ఇప్పుడు ఎక్కడో మందడమో ఎక్కడో ఇంకోసాడో బురదలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టాడు. మన గ్యాబులు అంతా మనదంతా సంపద అంతా దోసుకెళ్ళి మన మైనింగ్ అంతా అక్కడ పెడుతుంటే రేపు పొద్దున మన పిల్లతారని మన భవిష్యత్తు ఏంటి? అలా మనది ఏంటి అనేది తెలుసుకోరు. ఎందుకు తెలుసుకోరు? తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. తెలుసుకుని మినిస్టర్ గారు తెలుసో తెలవదో మీరు మనం వెనకాల ఉన్న నాయకులు ఇప్పుడు మా నాయన గారికి తెలవలేదని జరుగుతుంది అనుకో, మా ఊరు బతులారుగూడు అది నాయన మా ఊర్లో ఇటు జరుగుతుందని చెప్తే నేను అధికారంలో ఉండా అధికారం లేకపోయినా వాళ్ళు కూడా అట్టా మినిస్టర్ గారు తెలవలేదు అనుకోండి, మరి ఇటు తెచ్చిపోతుంది ఆయన నా మినిస్టర్ గారు, మరి మా సంపద అంతా ఇటు తీసుకెళ్ళిపోతే ఎట్టగా మా ఊర్లో ఏమైపోవాలి, మా గ్రామాలు ఏమైపోవాలి, మా పరిస్థితి ఏంటండి? ఇటు దోలదానికి వీలు లేదని అడ్డపడండి, చెప్పండి. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, ఎంక్వైరీ అయ్యండి, దాని బాధ్యత లెవెల్లో లోన్ అయిపోయింది, మేము సంతోషిస్తాం, దాని గురించి ఏం తప్పులేదు. వేణుగారు మీరు మన స్థాయిని తలుచుకుని మాట్లాడండి. మీరు మనం ఏంటంటే మనం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నరసింగపాలెం గుట్టలు కానీ ఈదర గుట్టలు కానీ మీ ఊరు గుట్ట కానీ లేకపోతే మా ప్రాంతంలో ముక్కెళ్ళిపాడు కానీ బత్తులూరుగూడెం కానీ జంగంగూడెం కానీ ఇంకా అనేకమైన ప్రాంతాలు హనుమంతులగూడెం కానీ అనేకమైన గ్రామాల్లో గ్రాబిలంతా వెళ్ళిపోతుంది. రైతులు తోలుకుంటే పర్లా 10 టిప్పులు 20 టిప్పులు రాజధాని పేరు చెప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన నియోజకవర్గం ఏమైపోతుంది? మన సంపద ఏమైపోతుంది? రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మనం ఇక్కడ ఉంటామా అనేది ఒకసారి గ్రహించుకుని
మీరు అదంతా కట్టడి చేసి మా నాయకులను కానీ మా ఎవరిని కూడా మీరు పొన్నెత్తి మాట్లాడుకోకుండా తప్పులు తెలుసుకుని ప్రవర్తించండి. అక్రంగా ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం, చర్చికి కూర్చుందాం, మాట్లాడుకుందాం, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా సరే ఎవరి స్థాయిలు తెలుసుకుని మాట్లాడుకోవటం అనేది మంచి పద్ధతి. మన సంపదని ఇప్పటికైనా సరే మన కాన్స్టిట్యుయెన్సీ సంపదను ఆపుతారని మీరు దీన్ని ఈ మీడియా మిత్రుల ద్వారాకైనా సరే మీరు ఆపి మన నూజివీడు కాన్స్టిట్యుయెన్సీని పరువు కానీ మన సంపద కానీ కాపాడతారని నేను మిమ్మల్ని కోరుకుంటూ